హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు చేరగానే 80,000కు పైగా జీతం అయితే పొందొచ్చు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీటికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న అభ్యర్థులకు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ నుండి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి 2 రాష్ట్రాలకు చెందిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వీటికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీటికి మనం అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే 24th ఆగస్టు అంటే ఈ రోజు నుండి ఈ నోటిఫికేషన్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే September 14th వరకు అయితే మనం ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చూసుకున్నట్లయితే October 2nd వీక్లో అయితే ఎగ్జామ్ ఉంటుందని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకు వీటికి సంబంధించి హాల్ టికెట్ వివరాలు చూసుకున్నట్లయితే ఎగ్జామ్కు ముందు 7 days ప్రియర్ టు యాక్చువల్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 7 days ముందు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా uiic.co.in ఉంది కదా, ఇందులో అయితే మీకు హాల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మనం వీటికి అప్లై చేసుకోవడానికి ఒకసారి ఏజ్ లిమిట్ వివరాలు చూసుకున్నైతే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం 21 years నుండి మ్యాక్సిమం 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC ST క్యాండిడేట్స్ 5 years, అదర్ బ్యాక్వర్డ్ OBC క్యాండిడేట్స్ 3 years, పర్సనల్ డిజేబుల్ PWD క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు 10 years వరకు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ 30 years వరకు, OBC క్యాండిడేట్స్ 33, SC ST క్యాండిడేట్స్ 35, PWD క్యాండిడేట్స్ వచ్చి 40 years వరకు ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా వచ్చేసి 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అవి కూడా వేరియస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే లీగల్ స్పెషలిస్ట్ 25 వేకెన్సీస్, అకౌంటెంట్స్ అండ్ ఫైనాన్స్ స్పెషలిస్ట్ 24 వేకెన్సీస్, కంపెనీ సెక్రటరీస్ 3 వేకెన్సీస్, యాక్చువరీస్ 3 వేకెన్సీస్, డాక్టర్స్ 20 వేకెన్సీస్, ఇంజనీర్స్ వివిధ రకాల విభాగంలో ఇంజనీర్స్కి అయితే ఉంది. సివిల్ ఇంజనీర్, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అయితే 22 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ స్పెషలిస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్. టోటల్గా ఈ 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని రకాల క్యాస్ట్ల వారికి అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా మనం ఏ విధంగా వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. అన్ని రకాల క్యాస్ట్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది కాబట్టి వీటికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే 50,000 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 88,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. ఇవన్నీ కూడా లెవెల్ 1 జాబ్స్. వీటికి చాలా శాలరీ ఇంక్రిమెంట్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు అతి తొందరలో అయితే మీరు ₹1,00,000 జీతం అయితే పొందనీకైతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా 60% తోటి మీరు లా అయితే పాస్ అయి ఉండాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 55%తో పాస్ అయినా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ ఫినాన్స్ అని ఉంది కదా, మీకు అకౌంటెంట్స్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ CA అనేది చేసి ఉండాలి, లేదా బీకామ్ విత్ 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజింగ్. బీకామ్లో అయితే 60% మార్క్స్ వచ్చి ఉండాలి, లేదా ఎంకామ్ చేసి ఉన్నా కూడా మనము ఈ అకౌంటెంట్స్, ఫినాన్స్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ OBC క్యాండిడేట్స్. గ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా కూడా 60% మార్క్స్ అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఈ కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాక్చువరీ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ యాక్చువల్ సైన్స్
ఆర్ ఎనీ అదర్ క్వాంటిటివ్ డిసిప్లిన్ విత్ 60% మార్క్స్. 60% మ్యాథ్స్తో బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ డాక్టర్ ఉద్యోగాలు ఒకసారి చూసుకున్నట్లయితే డాక్టర్ వచ్చేసి MBBS, BAMS, BHMS విత్ 60% మార్క్స్తో అయితే చేసి ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఫర్దర్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఫినిష్డ్ ఇంటర్న్షిప్ అండర్ MBBS డిగ్రీ ఆన్ బిఫోర్ 31st March 2023. 31st March 2023 కన్నా ముందు వీళ్ళు ఇంటర్న్షిప్ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నవారైతే ఈ డాక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే బీటెక్, BE ఇన్ సివిల్, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ECE, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ విత్ 60% మార్క్స్ అయితే ఈ సంబంధిత విభాగంలో మీరు డిగ్రీ బీటెక్ అయితే చేసి ఉండాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 55 మార్క్స్ పర్సంటేజ్తో ఉన్నా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్గా చూసుకున్నట్లయితే లాస్ట్గా అగ్రికల్చర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ డిసిప్లిన్, అగ్రికల్చర్ విభాగంలో అయితే మీరు 60% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. SC ST క్యాండిడేట్స్ అయితే 55 మార్క్స్తో చేసి ఉన్నా సరిపోతుంది. మనం ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒక డాక్టర్ ఉద్యోగాలకు మినహాయించి మిగతా అన్ని ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూలో చేసిన పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలెక్ట్ అయితే చేస్తారు. అదే డాక్టర్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ ఓన్లీ అండ్ దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్. డాక్టర్ ఉద్యోగాలకు అయితే ఎటువంటి రిటన్ టెస్ట్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీటికైతే సెలెక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అలాగే వీటికి సంబంధించి మనం టాపిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అండ్ అడిషనల్ టెస్ట్ టు యాక్సెస్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. మీకు రీజనింగ్ విభాగంలో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ అంటే కంప్యూటర్ లిటరసీ అంటారు కదా, అంటే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, అండ్ అడిషనల్ టెస్ట్ టు యాక్సెస్ అంటే ఈ సంబంధిత విభాగానికి సంబంధించిన సబ్జెక్టుల నుంచి అయితే 50 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్గా 150 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 అవర్స్ టైం అయితే దీనికి ఇస్తున్నారు. ఈ 2 అవర్స్లో మనం 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ విభాగంలో అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం నుంచి అయితే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారికి చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ సిటీస్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్ చెల్లించి మనం వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. SC ST పర్సన్స్ విత్ బ్యాక్ బెంచర్స్ డిసబిలిటీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ వీళ్ళైతే 250 రూపీస్ చెల్లించి వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనే వీళ్ళ అఫీషియల్ పేజ్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాలి. మీరు కొత్తగా అప్లై చేసుకునేవారైతే క్లిక్ హియర్ ఫర్ ఈ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, డేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లారిటీగా చూసుకొని మీరు వీటికైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకునే విధానం చూపిస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు అడిగిన సింపుల్ స్టెప్స్ ద్వారా మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా సిక్స్ స్టెప్స్ ద్వారా చేసుకోవచ్చు. ఒకటి బేసిక్ ఇన్ఫో, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ చేసి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అయితే రిలీజ్ అయింది. వీళ్ళ హెడ్ ఆఫీస్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ విజిల్స్ రోడ్ చెన్నై అని అయితే చెప్తున్నారు. ఈ చెన్నై నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించిన కంపెనీస్ మన సొంత రాష్ట్రంలో చాలా ఉన్నవి కాబట్టి మీకు ప్రజెంట్ అక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా ఫర్దర్గా మీరైతే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మొదటగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.